ఈ సినిమా మొదలు పెట్టి రాశాడేమి దేవరా రిలీజ్ అవ్వాలా? అసలు యాక్చువల్ గా రెట్రోకి చేస్తున్నారు. అది ఎందుకు అంటున్నారండి? ఛత్రపతి అంటున్నారు సార్, రెట్రో అంటున్నారు. చిత్రీకృతుడే సీన్ యాజ్ ఇట్ ఈస్. దేవరమగల్లో శివాజీ గణేషన్ చనిపోతే కమల్ హాసన్ ఆ తండ్రి క్యారెక్టర్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తాడు. ఆ బట్టలు వేసుకుని జోళ్ళు వేసుకుని సేమ్ ఇందులో విలన్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్, సీన్ బై సీన్. సో ఇట్లా రిఫరెన్స్ ఎందుకు? గౌతమ్ రిఫరెన్స్ రాకూడదు కదా. దేవరమగల్ సినిమాలో సీన్ గౌతమ్ దీనిలో పెట్టాడు. ఒకేలా నిజంగా అతను పెట్టుండే నాకు తెలియదు పెట్టలేదు, అది ఓకే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే క్షత్రియ పుత్రుడు అనేది ఒక దాని ఆ సినిమా నుంచి ఒక 100 సినిమాలు వచ్చినాయి, ఆ ఒక్క సినిమా నుంచి 100 సినిమాలు వచ్చినాయి కనీసం. సో అది కాదు, ఈ రెట్రో గోల్ ఏంటి, ఈ ఛత్రపతి గోల్ ఏంటి, ఎన్ని ఏంటి అసలు? రెట్రోకి దీనికి ఏం సంబంధం? నేను నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ లేదు, రెట్రోలో తమ్ముడు అన్న గోల్ ఉందా నేను చూసినప్పుడు లేదే అన్న. అంటే సేవియర్ సినిమాలు కదా అన్ని. సేవియర్ సినిమా అంటే ఇక అన్ని సినిమాలు చోజన్ వన్ అంటే ఇందాక ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ, అసలు నేను ఎప్పుడు మాట్లాడిన రివ్యూల గురించి మాట్లాడతాను అంటారు కదా. ఇప్పుడు అందరు రివ్యూలే కదా, మనందరూ నార్మల్ ప్రతి మైక్ ఇట్లా పెట్టుకుని యూట్యూబ్లో రివ్యూలు ఇస్తున్నారు కదా. బాగానే ఉందండి చూడొచ్చండి అంటారు. ఏంటి ఎందుకు అంటారు అలా? RRR లాగా ఊహించుకుని రాకండి అంటే RRR లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకోరు? ఏం ఆడుతున్నావు? కామన్ సెన్స్ ఉందా నీకు? RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా. నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు మైక్ ఉంది కదా ఎదుర్కొన్నా ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. RRR ఊహించుకుని ఎందుకు వస్తారండి? రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలుగుతామా? ట్రైలర్ చూసి వస్తారంతే. ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు, గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా, అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా ఎందుకు వస్తావేంటి? అదేం లాజిక్ అసలు? ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి? అది ఇదేం అసలు? ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది, నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడతావా సినిమా గురించి? అంటే నేనేం ఆపండి సార్, తప్పు కదా అలా మాట్లాడాలంటే. ఇవాళ నౌడేస్ ఏమైందంటే మీ రివ్యూవర్స్ జర్నలిస్ట్ని పక్కన పెడితే సినిమా వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి ఇన్స్టాలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ పీపుల్, లాక్స్ ఆఫ్ పీపుల్, యూట్యూబ్లో ఉన్న లాక్స్ ఆఫ్ పీపుల్, ఎవరికి వాళ్ళు వన్ పాయింట్ యూ డూ ఇట్, దాని ద్వారా యు ఆర్ మేకింగ్ మనీ, రైట్? If there is no you means me or some not you అంటే ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్. ఆడు సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు, చూశాడు, వాడి ఇష్టం. ఇక్కడ ఏంటి, నువ్వంటే ద గై హూ వాంట్స్ టు రివ్యూ, వాళ్ళు రివ్యూ పెట్టమండి, బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, యు నో ద ప్రాసెస్. ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. దాన్ని ఫిల్టర్ చేశారేమో కానీ నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది. ఒక సినిమాను పొగిడితే ట్రాక్షన్ రాదు. నీకు ట్రాక్షన్ కావాలి, నీకు వ్యూవర్షిప్ పెరగాలి, నీకు ఫాలోవర్స్ పెరగాలి, నీకు డబ్బు రావాలి, కాబట్టి సినిమాని తిడతావు. హీరోది, ఒక ప్రొడ్యూసర్ది, ఒక డైరెక్టర్ది 2.5 ఏళ్ళ కష్టం ఇది. ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి. నువ్వు నీ సరదాకి, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో, లేకపోతే ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలన వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తావు సినిమాని. నీకేం రైట్ ఉందని దాన్ని డిస్కస్ చేయడానికి లేవు. మనం కంటెంట్ క్వాలిటీని డిస్కస్ చేయడానికి ఉన్నాం సార్. ఒకసారి ఇన్స్టాని యూట్యూబ్ పక్కన పెట్టండి సార్. జనరల్గా వెబ్సైట్లో నేను మాట్లాడిన ఎవరు ఎలాంటి రివ్యూ ఇచ్చినా అని చెప్పారు కదా మీరు హ్యాపీ అయినా వచ్చిన రివ్యూలో? వెబ్సైట్ రివ్యూస్ ఈసారి అదే చెప్పాను. నేను వెబ్సైట్ రివ్యూస్ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. చెప్పారు ఇప్పుడు మీకు తెలుసు కొన్ని టార్గెటెడ్ రివ్యూస్ ఉన్నాయని, అది పక్కన పెట్టేస్తే మిగతా ఏ వెబ్సైట్ రివ్యూతో కానీ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో కొన్ని కరెక్ట్లు ఉన్నాయి, కొన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కొన్ని ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏకే ఉంటాయి, అవన్నీ ఓకే, నేను కాదనట్లేదు. కానీ సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద రివ్యూస్ దిస్ టైమ్. నేనేం కంప్లైంటే చేయట్లా. కంప్లైంట్ చేసుకుంటే మనం కూర్చొని ఇలా డిస్కస్ చేసేవాళ్ళం కాదు. కానీ కొన్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని వంకగా పెట్టుకుని చేస్తున్న అతి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అబ్యూస్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంటే టార్గెట్గా టార్గెట్ కూడా ఏం లేదు. ఇప్పుడు నేను కానీ విజయ్ గారు కానీ గౌతమ్ కానీ ఏం టార్గెట్, మాకు ఏం సంబంధం అసలు? మేము వాళ్ళకి ఏం పరిచయం? నేనేమైనా అప్పు తీసుకుని అలాగే అప్పు తీర్చుకున్నా లేను కదా. నేను కానీ గౌతమ్ కానీ వాళ్ళకి ఇంకేం టార్గెట్ ఉంటుంది మా మీద? ఏముంటుంది మాతో పని? ఇదంటే అబ్యూస్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక సినిమాని అబ్యూస్ చేస్తే ఓహో ఏంటి, వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? విజయ్ గారు మీరు అలవాటు పడ్డారా దీనికి? విజయ్ గారు సైకిల్ నిన్న మీరు క్యాజువల్గా
ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఫంక్షన్ కంటే, లేదు మా పవన్ కళ్యాణ్ ఈయన మీరు అన్నారు. అది నిన్న సోషల్ మీడియాలో అయిందా? అదే కాంట్రవర్సీ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఏంటని చెప్పి ఇప్పుడు ఒక హీరో గురించి మాట్లాడాలి, చెప్పండి పర్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేసే ఆ సో కాల్డ్ జీనియస్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక హీరోని, ఇప్పుడు ఒక మీరు హీరోలో ఉన్నారండి అంటే రితిక్ రోషన్ లో ఉన్నారండి అంటాం కదా, అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి. అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు అయ్యారో లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ దాటి సరే కాదు ఉద్దేశం. ఒక పవన్ కళ్యాణ్ గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్లో నుండి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా, అలా మా పవన్ కళ్యాణ్ అన్న అది. దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి తట్టుకోలేరుగా, దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం. అది విజయ్ గారు మొన్న సెట్కి వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు సెట్కి, ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్? అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఈయన చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంటే నేను పక్కనే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు. అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి ఇట్ల గురించి విజయ్ గారు చెప్తున్నారు. అసలు వాళ్ళు చూడాలి. అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్? జనరల్లీ లైఫ్ గురించి, లైఫ్ అండ్ అప్రోచ్. కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ, మైండ్ సెట్ గురించి చెప్తుండే. అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే, నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే. కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా, పుట్టపర్తిలో ఉన్నా. సో అక్కడ మాకు సినిమాలు లేవు. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడయి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూసిన. అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత exposure లేకుండే till my 10th standard, which was one huge journey. His arrival and stardom would have happened na first to 10th standard lo. Then we were talking about some other koni personal things that he was sharing and I was listening to, which I public platform lo cheppoddu, but it was interesting. He's a phenomenon. So inka కింగ్డమ్